మందులేదు, దీనికి మంత్రమేమీలేదు. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య స్వీయ నియంత్రణ మరియు దైవచింతన ప్రాముఖ్యతను వివరించారు. మనిషి తనను తాను కర్మ బంధాలలో చుట్టుకుంటాడని, వాటిని వదిలించుకోవడానికి బయటి మంత్రతంత్రాలు పని చేయవని చెప్పారు. మనసును భగవంతునిపై లగ్నం చేస్తే పాపాలు వాటంతట అవే తొలగిపోతాయని ఈ సంకీర్తన సారాంశం. తెలుగు సారాంశం: సంసార బంధాలనే వ్యాధికి బయట మందుగాని మంత్రం గాని ఏమీ లేవు. ఆ మందు, మంత్రం రెండూ మనిషి మనస్సులోనే ఉన్నాయి. మనిషిని కలు గట్టిగా బంధించినప్పుడు వాటిని వదిలించుకోవాలనే ప్రయత్నం మనమే చేయాలి. కాని మనస్సు నిలకడ లేకపోతే ఆ బంధాలు ఇంకా బిగుసుకుంటాయి. మనసు లోపల, బయట సర్వవ్యాపియే ఉన్న శ్రీ వెంకటేశ్వరుని నిరంతరం ధ్యానిస్తే చేసిన పాపాలన్నీ దానంతటా అవే తొలగిపోతాయి. దీనికి భయపడాల్సిన పని లేదు. English summary. In this philosophical song, Annamaya explains that there is no external medicine or mystical chant to cure the ailment of worldly attachments. The remedy lies within one's own mind. While humans are bound by their own karmas, they must strive to free themselves. However, without divine focus, these bonds only tighten. Annamaya suggests that by constantly meditating on Lord Venkateshwar, who resides both within and without, all sins and burdens will naturally vanish. One need not worry. The solution is internal spiritual realization. Pallavi. మందులేదు, దీనికి మంత్రమేమీలేదు. మందు మంత్రము ధనమతిలోనే కలదు. భావము. ఈ భవబంధాలనే రోగానికి బయట ఎక్కడా ఔషధం లేదు, మంత్రం లేదు. వీటన్నిటినీ నయం చేసే మందు, మంత్రం మన బుద్ధిలోనే, మతి, దాగి ఉన్నాయి. వివరణ. సమస్య పరిష్కారం మన ఆలోచనా విధానంలోనే ఉంటుందని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 1. కదలకుండగా దన్ను గట్టివేసిన గట్టు వదలించకొన గొంతవలదా, వదలించబోయిన వడిగొని పైపైనే కదియుగాని తన్ను వదలదేమియును. భావము. కర్మలు మనల్ని కదలకుండా కట్టివేసినప్పుడు ఆ బంధాన్ని వదిలించుకోవాలనే సంకల్పం మనకు ఉండాలి కదా. కాని సరైన వివేకం లేకుండా వాటిని వదిలించుకోవాలని ప్రయత్నిస్తే ఆ మాయా బంధాలు మరింత వేగంగా మనల్ని చుట్టుముడతాయి తప్ప వదలవు. వివరణ. కేవలం బాహ్య ప్రయత్నాల వల్ల బంధనాలు తెగిపోవని, అంతర్గత శుద్ధి అవసరమని భావం. చరణం 2. మనసు లోపల నుండి మరి మీద్దానుండి ఎనసిన తిరువేంకటేశుని తనరిన తలపున దల్ప దుష్కృతములు తనకుదానే వీడు దలకవలదుగాన. భావము. మనసు లోపల అంతర్యామిగా, బయట విశ్వవ్యాపిగా ఉన్న శ్రీ వెంకటేశ్వరుని నిరంతరం భక్తితో స్మరించాలి. అలా తలచినప్పుడు మనం చేసిన పాపాలన్నీ, దుష్కృతములు వాటంతటా అవే మనల్ని వదిలి వెళ్ళిపోతాయి. కాబట్టి ఏమాత్రం సందేహించవలసిన అవసరం లేదు. వివరణ. భగవంతుని స్మరణే సర్వ పాపహరిణి అని, అదే అసలైన మందని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఏమి నెరగనిమమ్ము నెక్కువనేసి. ఉపోద్ఘాతం. ఈ కీర్తన శ్రీ రామానుజాచార్యుల వారి వైభవాన్ని చాటి చెబుతుంది. వేదాల సారాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా భాష్యాలు రాసినందుకు వారిని భాష్యకారులు అని పిలుస్తారు. ఏమీ తెలియని పామరులను కూడా జ్ఞానులుగా తీర్చిదిద్ది వారిని భగవంతుని చెంతకు చేర్చిన మహానుభావుడిగా రామానుజులను అన్నమయ్య ఇందులో స్తుతించారు. తెలుగు సారాంశం. ఏమీ తెలియని మమ్మల్ని గొప్పవారిగా చేసి పామరులైన మాకు మోక్ష మార్గాన్ని చూపిన మహానుభావులు భాష్యకారులు. బ్రహ్మదేవునికి వేదాలను ప్రసాదించిన ఆ పరమాత్మ కరుణను ఈ కలియుగంలో మాకు రక్షణగా నిలిచేలా చేశారు. ఇతర మతాలలోని అజ్ఞానాన్ని పారద్రోలి వైకుంఠ ప్రాప్తిని సులభతరం చేశారు. శ్రీ వెంకటేశ్వరుని కృపతో ఒడయవరుగా వెలిగి తిరుమంత్ర ద్వయం ద్వారా మా పాపాలను కడిగివేసి మమ్మల్ని పునీతులను చేశారు. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya pays a grand tribute to Sri Ramanujacharya, the great proponent of Vishishtadvaita, addressing him as Bhashyakara, the commentator. He states that Ramanuj elevated ignorant commoners and showed them the path to liberation. Just as the Lord protected the Vedas, Ramanuj protected the souls in the dark age of Kali Yuga.
By dismissing flawed ideologies and propagating the sacred Tirumantradvaya, the dual secret mantras, he washed away the sins of his followers and connected them directly to the grace of Lord Venkateshwar. పల్లవి ఏమి నెరగని మమ్ము నెక్కువనేసి పామరుల దొడ్డజేసే భాష్యకారులు. భావము ఏ జ్ఞానము లేని మమ్మల్ని అత్యంత గౌరవనీయులుగా మార్చి లోకంలో అల్పులుగా పరిగణించబడే పామరులను కూడా గొప్ప భక్తులుగా తీర్చిదిద్దారు భాష్యకారులైన శ్రీ రామానుజులు. వివరణ గురువు యొక్క కరుణ వల్ల సామాన్యులు కూడా ఎలా ఆధ్యాత్మిక ఉన్నతిని సాధిస్తారో అన్నమయ్య ఇక్కడ కొనియాడారు. చరణం 1. గతచన్న వేదాలు కమలజునకు నిచ్చి అతని కరుణచేత నన్నియుగని గతిలేకపోవునక లియుగమున వచ్చి ప్రతిపాలించగలిగే భాష్యకారులు. భావము పూర్వం అపహరింపబడిన వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చి ఆ పరమాత్మ కరుణను లోకానికి వెల్లడి చేశారు. దిక్కులేని స్థితిలో ఉన్న ఈ కలియుగంలో మమ్మల్ని రక్షించడానికి ప్రతిపాలించడానికి భాష్యకారులు అవతరించారు. వివరణ కలియుగంలో ధర్మగ్లాని సంభవించినప్పుడు రామానుజులు దారిచూపే దీపంలా వచ్చారని భావం. చరణం 2. లోకమెల్ల వెల్లిబోగా లోననే సురలగాచి ఆకుమీదర దేలిన యతని కృప కాకరిమతములెల గాలిబుచ్చి పరమిట్టేపై కొనరగర కరుణించే భాష్యకారులు. భావము ప్రళయకాలంలో లోకమంతా జలమయం కాగా దేవతలను తనలోనే దాచుకుని ఆలపాకుపై తేలిన ఆ శ్రీహరి కృపను వీరు పొందారు. వ్యర్థమైన ఇతర మతాలను కాకరి మతములు గాలికి పంపించి పరమపదమైన వైకుంఠం సులభంగా లభించేలా కరుణించారు. వివరణ శాస్త్ర విరుద్ధమైన వాదాలను ఖండించి సరైన భక్తి మార్గాన్ని రామానుజులు ప్రతిపాదించారని వివరణ. చరణం 3. పంకజపు జేయి చాచి పాదపుర పరమిచ్చిన వెంకటేశ్ కృపతోడ వెలై తానే తెంకినే ఒడెవరై తిరుమంత్రద్వయాన పంకమెల్ల బోరగడిగే భాష్యకారులు. భావము పద్మం వంటి తన హస్తాన్ని చాచి తన పాదాలనే మోక్షంగా ఇచ్చే వెంకటేశ్వరుని కృపను రామానుజులు పొందారు. ఆయనే ఒడెవరు స్వామి అనే పేరుతో నిలిచి పరమ పవిత్రమైన తిరుమంత్రద్వయం ద్వారా మా మనసులోని పాపమనే బురదను పంకము కడిగివేశారు. వివరణ అష్టాక్షరీ మంత్రం వంటి దివ్య మంత్రాల ద్వారా లోకానికి మోక్షాన్ని పంచిపెట్టిన రామానుజుల మహోన్నత కార్యానికి అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. ఆటవారి గూడి తౌరా ఆటవారి గూడి అన్ని చోట్ల ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య పరమాత్మను ఒక బొమ్మలాటగాడు పప్పెటియర్ గా చిత్రించారు. ఈ ప్రపంచం ఒక పెద్ద ప్రదర్శనశాల అని, అందులో మాయ అనే తెర వెనుక ఉండి భగవంతుడు మనల్ని ఎలా ఆడిస్తున్నాడో లోతైన తాత్విక పరిజ్ఞానంతో ఇందులో వివరించారు. తెలుగు సారాంశం. ఓ స్వామి, నీవు ఈ లోకమనే పెద్ద ప్రదర్శనశాలలో మాయ అనే తెరను కట్టి అజ్ఞానాన్ని అడ్డుగా ఉంచి సుజ్ఞానమనే దీపాలను వెలిగించి బొమ్మలాట ఆడిస్తున్నావు. ఈ శరీరాలనే తోలుబొమ్మలను ప్రాణవాయువుతో కదిలిస్తూ నవరసాలను కురిపిస్తూ అందరినీ ఆడిస్తున్నావు. నీ ఈ లీలను చూసి నిన్ను మెచ్చుకోకుండా ఉండలేరు. నీ వంటి దాతలు ఇంకెవరూ లేరు. నీ భక్తులు నిన్ను కీర్తిస్తూ పరవశించిపోతున్నారు. English summary. In this metaphorical composition, Annamaya portrays the universe as a divine puppet show and the Lord as the master puppeteer. He describes the world as a grand stage where God hangs the curtain of illusion, Maya, and uses the lamps of wisdom to illuminate the performance. Humans are portrayed as leather puppets moved by the breath of life, Prana. Annamaya marvels at how the Lord coordinates various emotions and actions through these puppets. He concludes that there is no benefactor as great as the Lord, and finds immense joy in praising his divine play. Pallavi. ఆటవారి గూడితౌరా ఆటవారి గూడి అన్ని చోట్ల బొమ్మలాట లాడించ నధికుండైతివి. భావము ఓ స్వామి, నీవు ఆటగాళ్లందరినీ జీవులను చేర్చుకుని అన్ని చోట్ల ఈ ప్రపంచమనే బొమ్మలాటను ఆడించడంలో అత్యంత సమర్థుడవు అధికుడవు అయ్యావు. వివరణ భగవంతుడే ఈ సృష్టికి మూలకర్త అని, సమస్త జీవరాశి ఆయన సంకల్పం మేరకే నడుచుకుంటుందని భావం. చరణం 1. గురుతరమగు పెద్ద కొట్టాములోపల తిరుమైన పెనుమాయ దెరగట్టి అరయన జ్ఞానము లవి ఎడ్డముగ జేసి పరగ సుజ్ఞాన దీపములు ముట్టించి. భావము
ఈ అనంతమైన ప్రపంచమనే పెద్ద ప్రదర్శనశాలలో కొట్టాము. నీవు మాయ అనే పెద్ద తెరను కట్టావు. అజ్ఞానాన్ని అడ్డుగా ఉంచి ఆ బొమ్మలాట స్పష్టంగా కనిపించడానికి జ్ఞానమనే దీపాలను వెలిగించావు. వివరణ: బొమ్మలాటలో తెర వెనుక సూత్రధారి ఎలా ఉంటాడో, మాయ అనే తెర వెనుక ఉండి భగవంతుడు సృష్టిని నడిపిస్తున్నాడని వివరణ. చరణం 2. తోలు బొమ్మల దొరకుని గడియించి గాలిచేత వాని గదలించి, తూలేటి రసములు 9 గడియించి 4 ముఖముల నలువున నాడించా. భావము: ఈ శరీరాలనే తోలుబొమ్మలను తయారుచేసి వాటిని ప్రాణవాయువు, గాలి ద్వారా కదిలిస్తున్నావు. 9 రకాలైన భావాల నవరసాలను వాటిలో నింపి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా లేదా 4 దిక్కులా ఈ ఆటను ఎంతో చాకచక్యంగా ఆడిస్తున్నావు. వివరణ: ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరం కదులుతుందని, ఆ ప్రాణశక్తి భగవంతుడేనని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేశారు. చరణం 3. నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు మన్నించుదాతలు మరిలేరు. ఎన్నగ తిరువేంకటేశ్వర నీదాసులు నతులై నిన్ను నుబ్బించి పొగడగా. భావము: నీ లీలను చూసి నిన్నే పొగుడుతారు మెత్తురు, కాని నీకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు. నిన్ను మించిన గొప్ప దాతలు లేరు. ఓ తిరువేంకటేశ్వర! నీ భక్తులు నీ దివ్య లీలలను తలుచుకుంటూ ఎంతో గొప్పవారై నిన్ను కీర్తిస్తూ ఆనందిస్తున్నారు. వివరణ: సృష్టికర్త యొక్క వైభవాన్ని గుర్తించిన భక్తులు ఆయనను స్తుతించడంలోనే పరమానందాన్ని పొందుతారని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి ఉపోద్ఘాతం. ఈ కీర్తన అన్నమయ్య సర్వమత సామరస్యానికి మరియు దైవం ఒక్కడే అనే తత్వానికి నిదర్శనం. బౌద్ధులు, సాంఖ్యులు, వేదాంతులు, మీమాంసకులు ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ సిద్ధాంతాల ప్రకారం ఆ వెంకటేశ్వరుని ఎలా పిలుచుకుంటారో, ఎలా స్తుతిస్తారో ఇందులో వివరించారు. దైవం అనంతమైన వాడని, ఎవరికి తోచిన రీతిలో వారు ఆయనను ఆరాధించినా చేరేది ఆ పరమాత్మనే అని దీని సారాంశం. తెలుగు సారాంశం: బౌద్ధులు నిన్ను బుద్ధుడని పిలుస్తారు, భక్తులు నిన్ను సులభంగా లభించేవాడవు అని స్తుతిస్తారు. సాంఖ్య శాస్త్రజ్ఞులు నిన్ను పురుషుడవని, వ్యాకరణ పండితులు నిన్ను శబ్ద రూపానివని, వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని అంటారు. మీమాంసకులు నిన్ను కర్మ ఫలప్రదాతవని, న్యాయశాస్త్ర కోవిదులు నిన్ను కృపాడువైన కర్తవని కొలుస్తారు. మునులు నిన్ను ధులను ఇచ్చే అతుల్యుడవని, గుణవంతుడవు మరియు నిర్గుణుడవు అని కీర్తిస్తారు. ఓ వెంకటపతి! అందరూ నిన్ను కేవలం పరమాత్మగానే భావిస్తారు. చరణం 3. నిన్నే మెత్తురుగాని నీకేమి నీలేరు మన్నించుదాతలు మరిలేరు. ఎన్నగ తిరువేంకటేశ్వర నీదాసులు నతులై నిన్ను నుబ్బించి పొగడగా. భావము: నీ లీలను చూసి నిన్నే పొగుడుతారు మెత్తురు, కాని నీకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు. నిన్ను మించిన గొప్ప దాతలు లేరు. ఓ తిరువేంకటేశ్వర! నీ భక్తులు నీ దివ్య లీలలను తలుచుకుంటూ ఎంతో గొప్పవారై నిన్ను కీర్తిస్తూ ఆనందిస్తున్నారు. వివరణ: సృష్టికర్త యొక్క వైభవాన్ని గుర్తించిన భక్తులు ఆయనను స్తుతించడంలోనే పరమానందాన్ని పొందుతారని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. బ్రువంతి బౌద్ధ బుద్ధ ఇతి ఉపోద్ఘాతం. ఈ కీర్తన అన్నమయ్య సర్వమత సామరస్యానికి మరియు దైవం ఒక్కడే అనే తత్వానికి నిదర్శనం. బౌద్ధులు, సాంఖ్యులు, వేదాంతులు, మీమాంసకులు ఇలా ప్రతి ఒక్కరూ తమ తమ సిద్ధాంతాల ప్రకారం ఆ వెంకటేశ్వరుని ఎలా పిలుచుకుంటారో, ఎలా స్తుతిస్తారో ఇందులో వివరించారు. దైవం అనంతమైన వాడని, ఎవరికి తోచిన రీతిలో వారు ఆయనను ఆరాధించినా చేరేది ఆ పరమాత్మనే అని దీని సారాంశం. తెలుగు సారాంశం: బౌద్ధులు నిన్ను బుద్ధుడని పిలుస్తారు, భక్తులు నిన్ను సులభంగా లభించేవాడవు అని స్తుతిస్తారు. సాంఖ్య శాస్త్రజ్ఞులు నిన్ను పురుషుడవని, వ్యాకరణ పండితులు నిన్ను శబ్ద రూపానివని, వేదాంతులు నిన్ను పరబ్రహ్మమని అంటారు. మీమాంసకులు నిన్ను కర్మ ఫలప్రదాతవని, న్యాయశాస్త్ర కోవిదులు నిన్ను కృపాడువైన కర్తవని కొలుస్తారు. మునులు నిన్ను ధులను ఇచ్చే అతుల్యుడవని, గుణవంతుడవు మరియు నిర్గుణుడవు అని కీర్తిస్తారు. ఓ వెంకటపతి! అందరూ నిన్ను కేవలం పరమాత్మగానే భావిస్తారు. English summary. In this scholarly composition, Annamaya explores the universal nature of the Supreme Lord as perceived by various schools of thought. He observes that Buddhists call him Buddha,
while devotees see him as the easily accessible one. Followers of Sankhya view him as Purusha, grammarians as the Word, and Vedantins as the eternal Brahman. Mimamsakas perceive him as the power of rituals, and logicians see him as the compassionate creator. Sages describe him as the bestower of mystical powers and as both Saguna, with attributes, and Nirgun, beyond attributes. Ultimately, he is the one absolute reality, Lord Venkateshwar. Pallavi. Bruvanti Bauddha Buddha iti, Stuvanti Bhakta Sulabha iti. భావము బౌద్ధులు నిన్ను బుద్ధుడు జ్ఞాని అని అంటారు. భక్తులు నిన్ను సులభుడు సులభంగా లభించేవాడు అని స్తుతిస్తారు. వివరణ: భగవంతుడు ఒక్కడైనప్పటికీ వారి దృక్పథాన్ని బట్టి ఆయన రూపం మారుతుందని భావం. చరణం 1. గదంతి కిల సాంఖ్యాస్త్వాం పురుషం పదవాక్య జాహ పదమితి చ విదంతి త్వా వేదాంతిన సదా బ్రహ్మ లసత్పదమితి చ. భావము: సాంఖ్య శాస్త్రం తెలిసినవారు నిన్ను పురుషుడు అని చెబుతారు. పదవాక్య ప్రమాణ శాస్త్ర కోవిదులు వ్యాకరణవేత్తలు నిన్ను పదము శబ్దము అంటారు. వేదాంతులు నిన్ను ఎల్లప్పుడూ వెలిగిపోయే పరబ్రహ్మము అని తెలుసుకుంటారు. వివరణ: భిన్న శాస్త్రాలు పరమాత్మను భిన్న కోణాల్లో నిర్వచిస్తాయని అన్నమయ్య వివరించారు. చరణం 2. జపంతి మీమాంసకాస్త్వాం చ విపులకర్మణో విభవ ఇతి లపంతి నయసకలా సతతం కృపారుకుర్తా కేవలమితి చ. భావము: మీమాంసకులు నిన్ను యజ్ఞయాగాది గొప్ప కర్మల యొక్క విభవం ఫలం అని జపిస్తారు. న్యాయశాస్త్రజ్ఞులు నిన్ను నిరంతరం దయామయ సృష్టికర్తవు కృపారుకర్త అని మాత్రమే వర్ణిస్తారు. వివరణ: కర్మ మార్గంలో ఉండేవారికి ఫలప్రదాతగా, తర్క మార్గంలో ఉండేవారికి సృష్టికర్తగా దైవం కనిపిస్తాడు. చరణం 3. భణంతి వెంకటపతే మునయో హ్యనిమాది ప్రదా మతులమితి గుణవంతం నిర్గుణం పునరితి గృణంతి సర్వే కేవలమితి చ. భావము: ఓ వెంకటపతి, అణిమ మొదలైన అష్టసిద్ధులను ఇచ్చే సాటిలేని వాడవని మునులు నిన్ను కొలుస్తారు. కొందరు నిన్ను కళ్యాణ గుణములు కలవానిగా సగుణ, మరికొందరు గుణాతీతునిగా నిర్గుణ కీర్తిస్తారు. ఏది ఏమైనా అందరూ నిన్ను ఏకైక పరమాత్మగానే ఆరాధిస్తారు. వివరణ: భగవంతుని అనంతమైన గుణాలను, ఆయన సాకారం మరియు నిరాకారం రెండూ ఆయనే అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. సతతం శ్రీ సంహితం. ఉపోద్ఘాతం. ఈ కీర్తనలో అన్నమయ్య శ్రీనివాసుని సర్వాంతర్యామిగా, సర్వలోక రక్షకునిగా కీర్తించారు. స్వామివారి గంభీరమైన స్వభావాన్ని, ఆయన ధరించే ఆయుధాలైన గద, నందక ఖడ్గాలను ప్రస్తావిస్తూనే ఆయన మృదువైన నడకను, హృదయ నివాసాన్ని వర్ణించారు. ఇది సంపూర్ణంగా స్తోత్ర రూపంలో సాగే కీర్తన. తెలుగు సారాంశం: ఎల్లప్పుడూ లక్ష్మీదేవికి భర్తయైనవాడు, మనకు మేలు హితము చేసేవాడు, అందరికంటే పైనున్నవాడైన ఆ పరమాత్మను స్తుతిస్తున్నాను. మేఘం వలె గంభీరమైన స్వరం కలవాడు, భూమిని మోసేవాడు, హృదయంలో నివసించేవాడు అయిన గదాధరుని పూజిస్తున్నాను. నందక ఖడ్గాన్ని ధరించినవాడు, గోవులను రక్షించే గోవిందుడు, నందగోపుని కుమారుడైన శ్రీకృష్ణుని కొలుస్తున్నాను. గరుడ వాహనంపై ప్రయాణిస్తూ శేషతల్పంపై శయనించే సాటిలేని తిరుమల వెంకటేశ్వరుని నేను స్థిరంగా ధ్యానిస్తున్నాను. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంస్కృత్ కాంపోజిషన్, Annamaya offers constant praise to the Lord of Lakshmi, Shrisha, the benefactor of all. He describes the Lord as Gadadhar, the make-bearer, whose voice is as majestic as thunder and who resides in the hearts of devotees. He identifies the Lord with Krishna, son of Nanda Gopa, the wielder of the sword Nandaka. The Sankirtana concludes by surrendering to the peerless Lord Venkateshwar of Tirumal, who rides on Garuda and reclines on the serpent Adisesha, as the ultimate and eternal protector. Pallavi. Satatam Srisam Hitam Paratpara Mide. Bhavamu. Ellappudu, Satatam, Lakshminathudu, Hitakari, Andarikante Sreshtudaina a Paramatmanu Nenu Stutistunanu. Vivarana. Bhagavantudu mana Sreyasunu Korevadani, Ayanakante Minchinavaru Lerani ikkada uddhatincharu. Charanam 1. గదాధరం మేఘగంభీర నినదం పరమోన్నత శుభదం
మృదుతర గమనం మేదినీధరం హృదయనిలయ మహమీడే. భావము: గదను ధరించినవాడు, మేఘం వలె గంభీరమైన నాదం కలవాడు, అత్యున్నతమైన శుభాలను ఇచ్చేవాడు, ఎంతో మెత్తని నడక కలవాడు, భూమిని భరించేవాడు మరియు హృదయమే ఇల్లుగా కలవానని నేను కొలుస్తున్నాను. వివరణ: స్వామివారి శక్తిని, గదాధర, మేదినీధర మరియు ఆయన కరుణా స్వభావాన్ని, శుభదం, హృదయనిలయ ఇక్కడ సమన్వయం చేశారు. చరణం 2. నందకధరం జనార్దనం గోవిందం చారు ముకుందం నందగోప వరనందన కందం ఇందు రవినయన మీడే. భావము: నందకము అనే ఖడ్గాన్ని ధరించినవాడు, దుష్టులను శిక్షించే జనార్దనుడు, గోవిందుడు, అందమైన ముకుందుడు, నందగోపుని ముద్దుల కుమారుడు, సూర్యచంద్రులనే కన్నులుగా కలవానని నేను పొగుడుతున్నాను. వివరణ: ఇక్కడ వెంకటేశ్వరుని కృష్ణావతార రూపంతో అన్నమయ్య పోల్చి స్తుతించారు. చరణం 3. గరుడగమన మురగసేన మధికం పరమపదేశం పావనం తిరువేంకటగిరిదేవ మతులం మహిరమణం స్థిర మీడే. భావము: గరుత్మంతునిపై పయనించేవాడు, పాము, శేషుడు పై శయనించేవాడు, పరమపదానికి అధిపతి, పవిత్రుడు, సాటిలేనివాడు, భూదేవికి భర్త అయిన తిరుమల వెంకటేశ్వరుని నేను స్థిరంగా ధ్యానిస్తున్నాను. వివరణ: తిరుమల దేవుడే సర్వవ్యాపి అయిన విష్ణుమూర్తి అని, ఆయనే మనకు శాశ్వత గతి అని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు.